ఏంటి రికమెండేషన్? అసలు ఎవర్రా బాబు మిమ్మల్ని జ్యూరీస్ గా పెట్టింది? ఒక తుఫాన్స్ అంటే తుఫాన్ జడ్జ్మెంట్. అసలు మీకు జడ్జ్మెంట్ ఇవ్వడం రాకపోతే ప్లీజ్ అక్కడ ఉండకండి, మిగిలిన వాళ్ళకి అన్యాయం చేయకండి. నాకు లిటరల్ వాళ్ళ ఎపిసోడ్ చూస్తున్నప్పుడల్లా ఇదే అనిపించింది. ఈ రికమెండేషన్స్ ద్వారానే మీరు ఇచ్చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇక మిగిలిన వాళ్ళు పిలిపించి వాళ్ళంతా కష్టపెట్టడం ఎందుకు, మాటలు పడిపోయడం ఎందుకు, వాళ్ళ టైం వేస్ట్ ఎందుకు చేపిస్తున్నారు? నిజంగా నాకైతే అర్థం కాలేదన్నమాట. అసలు ఏంటి రికమెండేషన్స్ అయితే ఇక మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరంటే వాళ్ళకి ఇచ్చేస్తారా? ఇక మరి దానికి ఎందుకు ఇక రికమెండేషన్ బిగ్ బాస్ అని పెట్టుకోకుండా అగ్ని పరీక్ష, ద కామనర్స్ మీలో ఉన్న వాళ్ళు కూడా బయటకు రావాలి అన్న మాటలు మీకు ఎందుకు వస్తున్నాయి? నిజంగా లిటరల్లీ వాళ్ళ ఎపిసోడ్ చూస్తున్నప్పుడల్లా అసలు నాకు జూరీస్ మీద ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. అసలు అభిజిత్, నువ్వు ఎందుకున్నావు అసలు జూరీస్ గా నువ్వు ఏం చేయాలి ఏంటి అనేసి నీకు ఒక ఐడియా అన్నా ఉందా? అసలు ఏం చేయాలి? ఏం లేదు, ఇంతున్నావు, ఇంత వస్తున్నావు, ఇంత తింటున్నావు, ఇక్కడ కూర్చుంటున్నావు, జస్ట్ చూస్తున్నావు, మాట్లాడేస్తాను, అయిపోతుంది. అసలు నిన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు? నువ్వు చేయాల్సిన పని ఏంటి? అసలు నిన్ను జూరీగా ఎందుకు పెట్టారు అన్న ఆలోచన నీకన్నా గింతన్నా ఉందా? అసలు నాకు ఎపిసోడ్ చూస్తున్నంత సేపు కూడా అభిజిత్కి ఇవాళ ఏంటి మాటలు లేవా అన్నట్టయితే నాకు అనిపించింది. ఏం మోగోడువా ఏంటి? ఎప్పుడు జిప్ లాక్ వేసేసుకోవడమేనా? ఏం మాట్లాడవా? అసలు బిందు మాధవి అయితే అసలు బక్వాస్ అంటే బక్వాస్ జడ్జిమెంట్. అసలు ఏ రికమెండేషన్ ఒకటి ఉంది అని ఏడిసింది అని అన్నప్పుడు ఇక మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? నాకైతే నిజంగా మస్తు అంటే మస్తు కోపం వస్తుంది అనమాట. అసలు ఎందుకు నాకు తీసేయండి, అసలు వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. గైస్, ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత నిజంగా నాకు ఎంత కోపం వస్తుందంటే, యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ బ్లైండ్ కార్డ్ తో అయితే వచ్చారనమాట. సో అమ్మను బిందు మాధవికి అయితే ఆ బ్లైండ్ కార్డ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ అమ్మను అయితే నిజంగా ఎర్రి పుష్పం అయినట్టు అనిపించింది. నిజంగా అసలు నీకు అంతే కావాలి, లేకపోతే ఓవర్ యాక్షన్ చేస్తావా? లేకపోతే ఏంటి షటప్ అని నీకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చినా కూడా తెలియనట్టు ఏదో ఓవర్ యాక్షన్ చేసుకుంటూ నడిపినావు కదా, ఏదో ఓవర్ యాక్షన్ చేసుకుంటే ఏదాకా వచ్చేసినావు, కంటిన్యూ చేసేస్తాం. ఇక ఈ ఓవర్ యాక్షన్ కంటిన్యూ చేస్తే మన డైరెక్ట్ బిగ్ బాస్ లో పంపిస్తారన్న ఆలోచన నీకుందా? మేమున్నాం ఇక్కడ చూడడానికి, నీ తప్పులేంటి, నీ బొక్కలు ఎంత ఎతకడానికి మేమున్నాం. నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ ఇవాళ నీకు బాగా అంటే బాగా పడ్డది నిజంగా. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత బక్వాస్ అంటే బక్వాస్ జడ్జిమెంట్ అసలు నిజంగా నాకు నచ్చలేదు. సో గైస్, ఇవాళ ఏం జరిగింది, అసలు నేను ఎందుకు ఇంత ఫైర్ ఉన్నాను, నాకు ఎందుకు ఇంత కోపం వస్తుంది అనేసి డీటెయిల్ గా వీడియోలో మాట్లాడేస్తే అది వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు మిస్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఇది అనిపించలేదు, నీకు ఎందుకు ఇట్లా అనిపించిందని కామెంట్ చేయండి. ఐఎమ్ రెడీ టు ఫేస్ యువర్ కామెంట్స్ అండ్ డే టు ఫేస్ యువర్ కామెంట్స్ అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ బ్లైండ్ కార్డ్ ఇచ్చారు కదా. సో బిందు మాధవికి అమ్మన్న వచ్చేసి ఆ కార్డు ఇచ్చారు కదా. ఆ కార్డు వచ్చేది అతని మీదన్నా వాడొచ్చంట, ఇక వేరే వాళ్ళ మీదన్నా వాడొచ్చంట. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. అతను కష్టపడ్డాడు, ఇక వేరే వాళ్ళ మీద యూస్ చేస్తామనేసి నీకు ఆల్రెడీ ముందే తెలుసు. సో ఇక్కడ ఏమైంది, ఎర్రి గొర్ర అయిందనమాట. సో ఎంత కష్టపడి ఆడింది వేరే వాళ్ళ రికమెండేషన్స్ గెలవడం కోసం. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళంతా కూడా ఇవి నువ్వెంత నేనెంత అన్నట్టే సాగిందనమాట. సో 2 గ్రూప్స్ అయితే డివైడ్ అవ్వాలి అనేసి ఒక గేమ్ అయితే పెట్టారు. ఏంటంటే అందరినీ తీసుకొచ్చేసి పైన ఒక బాల్ ఉంటుంది అనమాట. సో బాల్ ఎప్పుడైతే బౌన్స్ అవుతుందో వాళ్ళు వెళ్ళి ఆ బాల్ పట్టుకోవాలి. ఎవరైతే బాల్ పట్టుకుంటారో వాళ్ళు ఎవరైతే వీక్ అనుకున్నారో వాళ్ళని ఇద్దరిని ఎలిమినేట్ చేయాలని చెప్పారు అనమాట. సో వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు, డిఫెండ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. వాళ్ళైతే ఖచ్చితంగా వీకర్ టీమ్ లోకి వెళ్ళిపోతారు. అండ్ ఈ బాల్ ని ఇంకోసారి పట్టుకున్న వాళ్ళు ఇంకొకరికి ఇవ్వచ్చు, కానీ వాళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ వాళ్ళకి లేదు. సో ఇలాగైతే జరిగిందనమాట. సో ఇట్లా కొన్ని క్రాషెస్ వచ్చాయి, మాట్లాడుకున్నారు. అండ్ డిఫెండ్ చేసుకోవడంలో రోహిత్ చాలా బాగా మాట్లాడుకున్నారు. డిఫెండ్ చేసుకోవడంలో చాలా మంది మాట్లాడారు. ఓన్లీ శాలిని అనే కాదు, నేను చెప్తున్నాను కదా, ఈ శాలిని అనే మాట గుర్తుపెట్టుకోండి, రికమెండేషన్ అనే మాట గుర్తుపెట్టుకోండి, అండ్ ఇక్కడ అమన్ అనే మాట గుర్తుపెట్టుకోండి. పక్కాగా ఈ బాగా యూజ్ అవుతాయి అండ్ బాగా వినపడుతూనే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఎక్కువ డిఫెండ్ చేసుకుంది కూడా చాలా మంది ఉన్నారు. చరణ్ చేసుకుంటూ, అండ్ రోహిత్ చేసుకుంటూ, దీపక్ చేసుకుంటూ, ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా బాగానే డిఫెండ్ చేసుకున్నారు. సో ఒక్కళ్ళ మీద డిఫెండ్ చేసుకున్నారు, కరెక్ట్ గా మాట్లాడారు అని ఇక్కడ ఏం లేదు. అందరూ బాగానే డిఫెండ్ చేసుకున్నారు. కొంతమంది వాళ్ళంతటి వాళ్ళు కొంతమంది ఒప్పుకున్నారు అండ్ కొంతమంది మాత్రమే డిఫెండ్ చేసుకున్నారు అనమాట. ఫస్ట్ కి ఈ గేమ్ లో శాలిని, ప్రియా, సృష్టి, దీపక్ ఈ 4 అయితే మిగిలినారు అనమాట. సో ఇందులో బాకీకి తనకి హ్యాండ్ అనేది దెబ్బ తగిలింది కాబట్టి తనైతే క్విట్ అయిపోయింది ఈ గేమ్ లో నుండి. సో ఈ 4కి ఒక గేమ్ పెట్టారు. సో ఈ 4లో మాస్టర్ మైండ్ అసలు శాలిని. ఇక వీళ్ళని నమ్ముకోకూడదు అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళినా కూడా నాకు వెన్నుపోటు పొడిచిండు అనేసి చాలా మంది అంటూనే ఉంటారు. సో నీ హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇంకొక హెల్ప్ చేయొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు. కానీ ఇక్కడ షీఈస్ ప్రూవెన్ అంటే ఇక మీరు ఇక శాలిని నమ్ముకోవడానికి లేదు. ఎవరినైనా మీ ఫ్రెండ్ అయినా పర్లేదు, ఖచ్చితంగా వెన్నుపోటు పొడుస్తుంది ఈ అమ్మాయి అనేసి క్లియర్ కట్ గా కనపడుతుంది. ఇక నాకంటే ఇక నా ఫ్రెండ్షిప్ లేదు, నా ఇంకేం లేదు, నేనే ముందుకు వెళ్తా, ఎవరినైనా తన్నైనా వెళ్తా, ఎవరైనా తొక్కైనా వెళ్తా అన్నట్టు ఈ అమ్మాయి అయితే ఉంది. మరి అలాంటప్పుడు నువ్వు ఇక్కడే ఇంత ప్రూవ్ చేసుకుంటున్నావు, ఇంత చూపిస్తున్నావు, ఇక నేను హౌస్ లో ఎవరు నమ్ముతారు, అసలు ఇక్కడైనా ఎవరు నమ్ముతారు అనుకుంటున్నావు అనేది అందరికీ డౌట్ వచ్చింది అనమాట. బయట కూడా దీని గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 4 మెంబర్స్ లో ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే లీడర్షిప్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి 2 మెంబర్స్ అయితే 2 మెంబర్స్ తీయాలి అనేసి 4కి ఒక గేమ్ పెట్టారు. ఏం లేదు, ఒక గ్లాసెస్ ఉన్నాయి అనమాట. ఆ గ్లాస్ లో వాటర్ ఉన్నాయి, కలర్ వాటర్ ఉన్నాయి. సో ఎవరైతే లాస్ట్ వరకు 2 మెంబర్స్ ఎవరైతే హోల్డ్ చేసి పెట్టుకుంటారో వాళ్ళ వాటర్ పోకుండా ఎవరి దాంట్లో అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళైతే లీడర్స్ అని చెప్పారు అనమాట. సో ఇక్కడ మాస్టర్ మైండ్ ఏంటంటే
ఫస్ట్ ప్రియా, సృష్టి, శాలిని వీళ్ళు ముగ్గురు ఏమనుకున్నారంటే దీపక్ని ఎలిమినేట్ చేద్దాం ముగ్గురం కలిసేసి అనుకున్నారు. మళ్ళీ శాలిని అండ్ సృష్టి వచ్చేసి నేను ప్రియా మీద వెళ్ళమని, శాలిని ఏమో నేను దీపక్ని అటాక్ చేస్తా అని శాలిని మాట్లాడింది. మళ్ళీ తర్వాత తీర లాస్ట్కి చూస్తే శాలిని సృష్టిది పడగొట్టేసింది, ప్రియా దీపక్ని పడేసిన తర్వాత వీళ్ళిద్దరు అయితే టీమ్ లీడర్స్ అయ్యారు అనమాట. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే అంటే ఎవ్వరు కూడా మనకి లాస్ట్ వరకు ఉండరు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బాండింగ్ పక్కా ఉండాలి. ఫ్రెండ్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను నమ్ముకొని ఒక నలుగురు రావాలి అని అంటే పక్కా నువ్వు అక్కడ ట్రూత్ అనేది అండ్ నువ్వు అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. నేను ఎవరికి మోసం చేయను, నేను ఎవరి మీదైనా స్టాండ్ తీసుకుని ఉంటా అనేది ఫస్ట్ ఉండాలి. కానీ నువ్వు చేసింది ఏంటి, నేను ఇది చేస్తాను ఇది చేస్తా అన్నప్పుడు కూడా ఎవరికేం వాళ్ళు ఆడుకున్నారు. అక్కడే నీ ట్రూత్నెస్ ఏందో అందరికీ తెలుస్తుంది. నువ్వు ఖచ్చితంగా బ్యాక్ స్టాపింగ్ చేస్తావన్న ఆలోచన అందరికీ ఉంటుంది. సో ఎప్పటికైనా ఇది నీకు యూజ్ అవుతుంది, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ ఇప్పటికైనా కూడా నీకు ఇది వర్డ్ వినపడుతుంది. నువ్వు అందరినీ బ్యాక్ స్టాప్ చేస్తావు, నిన్ను ఎలా నమ్మి రావాలి అన్న వర్డ్ నీకు ఖచ్చితంగా వినపడుతుంది. ఈ వర్డ్ తనకి వినపడపోతున్నా అవ్వకపోయినా నిజంగా కామెంట్ సెక్షన్ లో అడగండి నన్ను, అప్పుడు చెప్తా, నేను అప్పుడు డేర్ చేస్తాను అనమాట. సో ఈ నలుగురిలో శాలిని, ప్రియా వీళ్ళిద్దరు అయితే టీమ్ లీడర్స్ అయిపోయారు. సో వాళ్ళకి వాళ్ళ చూస్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారనమాట టీమ్ మెంబర్స్ గా. సో అందరు కూడా ఈ షార్ట్స్ తాగి వాళ్ళ టీంలోకి వెళ్ళాలి అనేసి వాళ్ళ రీజన్స్ ఇచ్చి వెళ్ళిర్రు అనమాట. సో నాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా ప్రియా వైపే వెళ్తారు అని నాకు అనిపించలేదు. ఎందుకంటే శాలిని వైపే వెళ్తారు. ఆల్రెడీ వాళ్ళు గ్రూప్స్ ఫామ్ అవ్వలేదు అన్నారు కానీ ఆల్రెడీ గ్రూప్స్ ఫామ్ అయిపోయినాయి. ఎవరికి వాళ్ళని అనుకుంటూనే ఉన్నారు. నిన్న రెడ్ టీమ్ లో ఎవరైతే గ్రూప్స్ ఫామ్ అయిపోయారో వాళ్ళే సపోర్ట్ చేస్తారని అనిపించింది. అండ్ లిటరల్లీ చెప్పాలంటే అదే జరిగింది. వాళ్ళ స్ట్రాంగ్ పీపుల్ అంతా కూడా శాలినికి వెళ్ళి సగం మంది వెళ్ళిపోయారు. నిన్న స్ట్రాంగ్ టీమ్ అనుకోని ఉన్న వాళ్ళే సగం మంది వెళ్ళిపోయారు. ఇక లాస్ట్ కి ఇక వీక్ టీమ్ ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ అయిపోయారు అనమాట. ఆల్రెడీ నిన్న ఎటువైపు అయితే వెళ్ళిపోదాం అనుకున్నారు. అండ్ వాళ్ళు కూడా అనుకున్నారు ఒకవేళ వైపు ఉంటే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పక్క మనం గెలిచే ఛాన్స్ ఉంటుంది అనేసి వాళ్ళు కూడా ఆలోచించి శాలిని వైపు వెళ్దాం అనుకున్నారు. కానీ లాస్ట్ కి దీపక్ అండ్ మిథిలేష్ కి అసలు ఛాన్స్ లేదు. పక్కాగా అటువైపు ఎక్కువయ్యారు కాబట్టి ఇటువైపే వెళ్ళాలి అనేసి వాళ్ళ ప్రియా వైపు వెళ్ళారు. కానీ అసలు శాలిని వైపే వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్ట్రాంగ్ టీం రోహిత్ కానీ సృష్టి కానీ నిన్నైతే అమన్ కానీ నిన్నైతే ఎవరైతే ఉన్నారో సేమ్ మెంబర్స్ ఆడ కనపడుతున్నారు. సో వాళ్ళకి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇటువైపు వెళ్తే మనం గేమ్ ఆడతాం అండ్ గేమ్ ఖచ్చితంగా విన్ అవుతాం, ఇందులోకి వెళ్ళాలి అనేసి మాక్సిమం అందరూ అనుకుని ఉంటారు. కానీ లాస్ట్ కి మిథిలేష్ అండ్ దీపక్ ఇటు రావడం వల్ల గేమ్ అంతా చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది అనమాట. సో వీళ్ళిద్దరు ఇటువైపు రాకపోయి ఉంటే పక్కాగా వాళ్ళు అటువైపు వెళ్ళుంటే శాలిని టీమే విన్ అయ్యేటోళ్ళు. కానీ వీళ్ళు రావడం వల్ల గేమ్ అంతా చాలా అంటే చాలా రివర్స్ అయ్యి టీమ్స్ అయితే డివైడ్ అయిపోయారు అనమాట. లాస్ట్ కి బిందు మాధవి నేను ఈ బ్లైండ్ కార్డ్ ని వాడదాం అనుకుంటున్నా అనేసి చెప్పేసింది. అదేంటంటే స్వైప్ ద లీడర్ అంటే లీడర్ ని స్వైప్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళని వాళ్ళ ప్లేస్ లో ఇంకొకరు పెట్టొచ్చు అనేసి అన్నారు. సో అప్పుడు బిందు మాధవి ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నా అని చెప్పమని అంటే మీరు నాకే ఇస్తారా నాది కాబట్టి అని అంటే నీది ఎక్కడైంది ఇక నాకు ఇచ్చేసినావు కాబట్టి నాదే అనేసి తనైతే ఆప్షన్స్ ఇచ్చింది. సో ఒకటైతే అమన్కి ఇవ్వాలి ఎందుకంటే తను నాకు ఇచ్చారు కాబట్టి. సో రెండోది అయితే ఇవాళ గేమ్ డిఫైన్ చేసుకున్నది కానీ మాట్లాడింది కానీ వాళ్ళకి ఇవ్వాలి అనేసి అన్నది అనమాట. లాస్ట్ కి ఎర్ర పుష్పం అయింది మాత్రం అమన్కి ఇవ్వకుండా శాలినికి ఇచ్చింది. సో నేను మాట్లాడాల్సింది అమన్ కోసం కాదు, ఇక్కడ శాలిని వల్ల మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాయింట్ తీయాలనుకుంటున్నాను. ఎందుకంటే శాలిని ఒక్కటే మీకు కనపడుతుందా, తను ఒక్కతే డిఫైన్ చేసుకున్నా. ఏం మాట్లాడింది అమ్మగారు, ఏమంత మాట్లాడింది. అక్కడ చరణ్ చాలా బాగా మాట్లాడుకున్నాడు, రోహిత్ చాలా బాగా మాట్లాడాడు. మరి వాళ్ళిద్దరికి ఎందుకు ఇవ్వాలనుకోలేదు, ఎందుకు చరణ్ ని తీసేయాలనుకున్నారు, ఎందుకు రోహిత్ కి వద్దనుకున్నారు, ఓన్లీ శాలినికే ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? నిజంగా ఇక్కడ ఏంటి రికమెండేషన్? అసలు శాలినికి ఇవ్వడం అన్ఫేర్, నిజంగా అన్ఫేర్. ఇక్కడ శాలిని గురించి మాట్లాడుకున్నాం కదా, సరే ఒకసారి ఇచ్చారు ఓకే అనుకుందాం. సో ఈ గేమ్ వరకు ఓకే ఇచ్చేసిందిలే అనుకుందాం. శాలిని ఏమో తన పవర్ యూజ్ చేసుకొని ఆల్రెడీ మీరు వేరే వాళ్ళకి ఇచ్చుంటే ఒకవేళ శాలిని ప్లేస్ లో ఇంకొక లీడర్ ఉండేవాళ్ళేమో, వాళ్ళ ప్రియా ప్లేస్ లో ఇంకో లీడర్ ఉండేవాళ్ళేమో, ఓకే శాలినియే పోయేదేమో, ఇంకో మంచి ప్లేయర్ తనకన్నా ఆడేటోళ్ళు ఇంకొకరు మంచోనికి ఇచ్చుంటే తినే పోయేది కదా. అది ఆలోచించకుండా లీడర్ ఉన్నాకే మళ్ళీ లీడర్ ఇస్తే ఎట్లా చెప్పండి? ఇదైతే నాకైతే అన్ఫేర్ అనిపించింది, నాకైతే అసలు నచ్చలేదు ఈ డెసిషన్. సో శాలినికి ఇచ్చింది కాబట్టి శాలిని ప్రియాని ఫైట్ చేసి ఝాన్సీని అయితే ఇచ్చింది. మీకు ఎపిసోడ్ చూస్తున్నట్టే అవి తెలుస్తుంది అనమాట. జస్ట్ నార్మల్ రీజన్ వల్లే. ఏం అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చాలా అంటే చాలా బాగా ఆడారు. అసలు మామూలుగా ఆడలేదన్నమాట. ఇదేంటంటే బ్యాలెన్సింగ్ గేమ్ అనమాట. ఇక్కడ వెయిట్ పెట్టిర్రు, మనం ఇట్లా పట్టుకోవాలి. సో ఆ వెయిట్ ఎవరైతే లాస్ట్ వరకు కంటిన్యూ చేస్తారు, ఎవరి టీంలో ఎక్కువ మంది వెయిట్ లిఫ్టింగ్ చేస్తారో సో వాళ్ళైతే గేమ్ విన్నర్ అనేసి చెప్తారనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చరణ్ ఎంత బాగా ఆడాడంటే. చాలా బక్కకుంటుతాను నేను, అసలు అతను క్విట్ అయిపోతాడు ఎమ్మటే ఓడిపోతాడు అనుకున్నా. కానీ చాలా అంటే చాలా బాగా ఆడాడు అనమాట. లాస్ట్ వరకు తనే ఉన్నాడు, లాస్ట్ వరకు కూడా. అండ్ రోహిత్ కన్నా లాస్ట్ వరకు కూడా చరణే ఉన్నాడు. సో ఇక్కడ కనపడుతుంది తను ఎట్లా ఆడుతుంది ఏంటి అనేసి. అండ్ నెక్స్ట్ ఝాన్సీ టీంలో చూసుకుంటే మిథిలేష్, దీపక్ అండ్ హేమంత్ కూడా మస్తు ఆడాడు అనమాట. నేనైతే అతను ఆడతాడని అసలు అనుకోలేదు, కానీ చాలా అంటే చాలా బాగా ఆడాడు. లాస్ట్ వరకు హేమంత్ అండ్ మిథిలేష్ ఉన్నారు. మిథిలేష్ అయితే హీస్ ప్రూవెన్ అనమాట, చాలా అంటే చాలా బాగా ఆడాడు. తను కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ హేమంత్ కూడా బాగా ఆడాడు, ఇటు మిథిలేష్ ఆడాడు, చరణ్ ఆడాడు, రోహిత్ ఆడాడు. ఇక్కడ
మనకు కనపడుతుంది ఎంత బాగా ఆడారు, ఎంత మంచిగా ఆడారు అనేసి. ఇక ఈ కెప్టెన్ అనేది, లీడర్షిప్ అనేది ఓకే, ఇది నార్మల్ అనమాట. అదంత పెద్ద ట్రాజిక్ గా ఆలోచించేది ఏం కాదు. ఎవరు అయితే ఎక్కువ బరువు పడుతున్నారో వాళ్ళకి రెస్ట్ ఇవ్వడం, వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేయడం, వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయడం, ఇది ఎవరన్నా చేస్తారు. ఎంత లీస్ట్ లో ఉన్నవాడైనా ఇది చేస్తారు. పెట్టుకున్నారు కదా. సో లాస్ట్ కి ఇక ఝాన్సీ టీం విన్నారు కాబట్టి అందులో ఓట్ అపీల్ చేయడానికి ఎవరికి ఛాన్స్ ఇస్తున్నాం అంటే, నేను అసలు హేమంత్ ఆడతాడు అనుకోలేదు, హేమంత్ బాగా ఆడాడు కాబట్టి తనకి ఇస్తున్నా అనేసి చాలా మంచి మాట, చాలా బాగా తనకి ఇచ్చిండు. ఐ ఆల్సో సపోర్ట్ ఫర్ ఝాన్సీ. తను కూడా హేమంత్ అన్నాడు, హేమంత్ ఓట్ అపీల్ చేసుకున్నాడు, అయిపోయింది. అండ్ ఫైనల్లీ లాస్ట్ మాట్లాడుకోవాల్సింది ఇక బెస్ట్ ప్లేయర్ వచ్చేసి వాళ్ళకి ఇస్తారు కదా జ్యూరీస్. సో ఇందులో చరణ్ ఆడాడు, హేమంత్ ఆడాడు, రోహిత్ ఆడాడు, మిథిలేష్ ఆడాడు, ఇంతమంది ఉన్నారు కదా. ఇంతమందికి ఇవ్వకుండా బిందు మాధవి శాలినికి ఇచ్చింది. మళ్ళీ రికమెండేషన్ ఎందుకు? ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసిన ఒక శాలిని కోసం అండ్ మళ్ళీ శాలిని కోసమే ఇవ్వాలి అన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అసలు బయట ఎట్లా తిడుతున్నారంటే నిజంగా అసలు ఏంటిది? మనకు ఆల్రెడీ క్లియర్ గా కనపడుతుంది. చరణ్ అసలు అంత అపియరెన్స్ పెట్టుకొని అంత బక్కగా పెట్టుకొని లాస్ట్ వరకు ఉన్నాడంటే అసలు ఇక్కడ శాలిని ఆడింది ఏంది? ఒక మాట మీద ఆల్రెడీ బ్లైండ్ కార్డ్ తనకి ఇచ్చేసినావు, అయిపోయింది. తను బాగా డిఫైన్ చేసుకుంది, మాట్లాడింది అనేసి తనకి ఇచ్చేసినావు. కానీ ఇక్కడ మళ్ళీ లాస్ట్ మళ్ళీ శాలినికే ఇవ్వాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఇంకా మంచి బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు, అసలు గేమ్ ఆడలేదు, తనకి ఇవ్వాలి అన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అనేసి. బక్వాస్ అంటే బక్వాస్ జడ్జిమెంట్, అసలు నాకైతే అస్సలు నచ్చలేదు. మరి ఇక అభిజిత్ ఉన్నాడు కదా, ఏదైనా మాట్లాడాలి కదా, అసలు ఏం మాట్లాడట్లేదు. నవదీప్ కానీ ఏం మాట్లాడట్లేదు. అంత బిందు మాధవి అసలు కంపు చేసింది వాళ్ళ ఎపిసోడ్ అంతా. నాకైతే నచ్చలేదు గైస్. మీలో ఎంతమందికి ఇదే రీజన్ మీకు ఎంతమంది అనిపించింది? ఎంతమందికి రికమెండేషన్ లాగా మీకు కూడా ఎంతమందికి అనిపించిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇక ఫైనల్లీ ఇదనమాట ఇవాళ రివ్యూ వచ్చేసి. మరి మన రివ్యూ ఎలా అనిపించింది, మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేసి మన ఛానల్ తో ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.